హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా టైం సేవింగ్ ప్రాసెస్ అని చెప్తాను. ముందుగా అయితే ఒక బాండి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నూనెను వేసుకొని ఒక చిటికెడు జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 6 పచ్చిమిర్చిని అంగుళం ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసి బాగా ఇంకొకసారి కలుపుకుంటే మనం రొయ్యలు వేసేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇక్కడ రొయ్యల్ని కడిగి వాటి మీద వెన్ను తీసేసిన రొయ్యల్ని ఇక్కడ కూరలో వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక్కసారి కలిపేసుకుంటే రొయ్యల్లో నుంచే మనకు కావాల్సిన నీళ్ళన్నీ వచ్చేస్తాయి. రొయ్యల కూరలోకి మ్యాక్సిమం కుదిరినంత వరకు నీళ్ళేం వేయక్కర్లేదు. ఫ్రై కానీ అట్లా చేసుకున్నాం అనుకుంటే మాత్రం. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో? ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోతున్నాయి అన్న టైంలో మనకి రొయ్య కూడా బాగా ఉడికిపోతుంది. ఈ టైంలోనే ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇంకా ఇట్లా కలిపిన తర్వాత కూడా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళల్లోనే రొయ్య మొత్తం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడే కొంచెం ఉప్పు చూసుకోండి. ఉప్పు కారం ఏదన్నా తక్కువ అనిపిస్తే ఇక్కడే యాడ్ చేసేసుకోండి. అసలే వర్షాకాలం కాబట్టి వైరల్ ఫీవర్లు, జ్వరాలు, జలుబులు అంటున్నారు కదా. ఈ టైంలో ఇలాంటి రెసిపీ కానీ తింటే అసలు అందులో ఉండే గరం మసాలా ఆ ఘాటుకి అసలు ఎట్లాంటి నిమ్మన్న పోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. నోరు టేస్ట్ లేదనిపించి జలుబులు అట్లా ఉన్న వాళ్ళకి నోరు టేస్ట్ ఉండదు కదా, అలాంటి వాళ్ళు కూడా తింటే బాగా ఎంజాయ్ చేస్తారు. వీటన్నిటిని బాగా కలిపేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో ఇలా కర్రీ వేసేసుకొని కలుపుకొని తింటూ అలా పచ్చిమిర్చి నంచుకుంటే గుమ్మగుమ్మలాడే రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ద బెస్ట్ రెసిపీ. దాంతోపాటు టైం సేవింగ్ కూడా. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఖాళీ చేస్తారు బాక్స్లో అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్.